Hello guys, this is your Madhuri. Welcome back to my channel. నమస్తే మేడం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఎవడు అడిగాడ్రా? ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? ఎక్కడికి వెళ్తున్నానో మరి thumbnail చూడగానే అర్థమైపోయింది కదా. మీ అందరికీ తెలిసిపోయిందా? ఈ రోజు నేను చూపిస్తున్నా బీదర్. ఎక్కడికి వెళ్తున్నావురా? బీదర్. బీదర్ ఇసుక ఇసుక తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావురా? జలుతా జల్లటమా? జల్లితే నీకే వస్తుందిరా? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. హైదరాబాద్ టు బీదర్ వెళ్ళే రోడ్ అయితే నేచర్ లవర్స్కి ఎస్పెషల్లీ మామూలు హ్యాపీనెస్ ఇవ్వదు. పిచ్చ పీక్స్ అంటే పీక్స్ అసలు ఈ రోడ్. బీదర్ ఫోర్ట్కి వెళ్ళే కన్నా ముందు ఒక 4 కిలోమీటర్స్ కన్నా ముందే మనకి స్పాట్ వస్తుంది. కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ స్పాట్ ఇది. వాటర్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ గేట్స్ ఉంటాయి. రోడ్ ట్రిప్స్ వెళ్ళాలంటే డెస్టినేషన్ ఇంపార్టెంట్ కాదు, వెళ్ళే జర్నీ త్రూ అవుట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి కొటేషన్స్ బాగా ఇస్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళు దాచుకోండి, అవసరమైనప్పుడు వాడుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో బీదర్ వెళ్ళే ఫోర్ట్ లోగల ఇంకొక స్పాట్, సెకండ్ స్పాట్ అనమాట ఇది. ఈ రోడ్లోనే సేమ్ రోడ్లో మసీద్ ఇది. సూపర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది లోపల. అసలు ఆగస్ట్ సీజన్ కదా, వర్షాలే వర్షాలు, కానీ వర్షాల్లో మాత్రం ఈ రోడ్ ఇంకా క్రేజీగా ఉంది. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. వద్దులే మామ ఫోటో. ఎందుకు? నేను ప్రిన్సెస్ గారు వస్తున్నారంటే మినిమం ఆ మాత్రం ఉండాలి. మేడం సార్, మేడం అంతే. మనం వచ్చేసాము బీదర్ ఫోర్ట్. ఈరోజు దీని హిస్టరీ ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫోర్ట్ ఎప్పుడు కట్టారో తెలుసా మీకు? 1322. ఏంటి బాబన్న ఇంకోసారి అంటే మన ముత్తాతల కన్నా ముందు ఎప్పుడో కట్టిన ఫోర్ట్. బహ్మనే కింగ్డమ్ అనే కింగ్డమ్కి సుల్తాన్ అహ్మద్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన క్యాపిటల్ అయిన గుల్మర్గ్ని బీదర్ షిఫ్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈ ఫోర్ట్ని మొత్తం రెనోవేట్ చేసుకొని బీదర్నే తన కింగ్డమ్కి క్యాపిటల్గా మార్చుకున్నారు. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ ఇన్ పర్షియన్ ఆర్కిటెక్చర్. ఇలాంటివి 7 గేట్స్ ఉంటాయి యాక్చువల్ ఫోర్ట్లోకి వెళ్ళడానికి. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ టెక్నాలజీస్ లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా అరిస్తే కోటలో వాళ్ళందరూ అలర్ట్ అవుతారనమాట. అమ్మా లోపల ఫోటో దిగడానికి ఉంటుందా మామ? ఏంటంటే ఫోటో అని లోపల ఫోటో దిగడానికి. ఎక్కడ దిగుదామా ఫోటో? లోపల అని లోపల ఏం దిగుదాం అక్కడికి వెళ్ళి? ఫోటోవా? ఓకే చలో లెట్స్ గో. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. గాగుల్స్ హెడ్ కాదు, టమ్మీ దగ్గర పెట్టుకొని నడిస్తే స్టైల్ అంట, నేర్చుకోండి. ఇంత పెద్ద మహల్ లోపల ఇంత స్పేస్ చూసి డాన్సింగ్ స్టేజ్ ఏమో అప్పట్లో బాగా లలిత కళలు అంటారు కదా, అనుకున్నాము. కానీ కాదు, ఇవన్నీ జైలు అన్నమాట. మనుషుల్ని పడేస్తారు ఇందులో. కానీ మేము మాత్రం పాటల కోసమే వాడుకుంటున్నాం. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి.
సో జైల్లోంచి అయితే బయటకు వచ్చేసాము. దీన్ని ఐసోలేట్ చేసినట్టు లెఫ్ట్ సైడ్ సెపరేట్ డోర్లోంచి ఆ జైలు అనమాట అదంతా. సో జైల్లోంచి బయటకు వచ్చేసాక ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి వెళ్తే యాక్చువల్ కోట వాళ్ళు ఏదైతే ఉండేదో బీదర్లో అది కనిపించబోతుంది మనకి. 14th సెంచరీలో చెక్కినవి ఈ బొమ్మలన్నీ కూడా. ఈ రోజుకి ఇంకా అది ఆర్కిటెక్చర్ ఎంత బాగా కనిపిస్తుందంటే ఎంత టెక్నాలజీ పెరిగినా మనం ఇంకా ఇలాంటివి చేయలేమేమో నాకు తెలిసి. కొన్ని డ్యామేజ్ అయ్యి ఉన్నాయి, ఒప్పుకోవాల్సిన విషయం. బట్ స్టిల్ వెరీ గుడ్ మెయింటెనెన్స్. ఈ కోట చూడగానే హైదరాబాద్ గోల్కొండ కోట లాగే అనిపించింది. అండ్ అండమాన్లో ఒక జైలు ఉంటుంది, అది కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనమాట. లెఫ్ట్ రైట్ అంతా జైలే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వేసాయి కదా పిక్చర్, ఇది మా తారా 9 months అప్పుడు సేమ్ స్పాట్లో దిగాం మేము ఈ పిక్చర్. సో రీక్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫోటోని. Cheers. One last. That one. What is there? Beautiful scenery. Let's see the scenery, please, Mom. Okay. So this is all about Bidar Fort. Signing off for today. Thank you for watching. See you soon.